Hello guys, good morning from day 2 Sonprayag. డే 3 సోన్ప్రయాగ్ అనమాట. సో ఇప్పుడు మేమైతే సోన్ప్రయాగ్లో అయితే ఉన్నాం. సో ఇదంతా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేదంతా మా హోటల్ అనమాట, మా స్టే. అండ్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన ఒక వీడియో, అది మా హోటల్ ముందర ఉన్న లొకేషన్ అనమాట. మేము ఇప్పుడే జస్ట్ అయితే లేచాం, ఎవ్రీథింగ్ ఫ్రెష్ అప్ అంతా అయిపోయాం. సో ఇంకొక 10 to 15 minutesలో అయితే వీల్ స్టార్ట్ టు ట్రెక్కింగ్ అనమాట. సోన్ప్రయాగ్ నుంచి ఫస్ట్ మేము గౌరీకొండ రీచ్ అవ్వాలి. సో ఆఫ్టర్ రీచింగ్ గౌరీకొండ నుంచి మనకి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో ఇదే అనమాట మా రూము. చాలా చల్లర బిల్లరగా పెట్టేసాం. సాయి కృష్ణ రెడ్డి. హలో గైస్, సో ఇప్పుడైతే మేము హోటల్ అన్నీ చెక్అవుట్ చేసేసి సోన్ప్రయాగ్కి అయితే నడుచుకొని వెళ్తున్నాం. అక్కడ నుంచి గౌరీకొండకి ట్యాక్సీ ఉంటుంది. సో అక్కడ తీసుకొని కేదార్నాథ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇది లొకేషన్ ముందుగా. అండ్ మేమందరూ అయితే వెళ్తున్నాం. అండ్ మాకు రీచ్ అయ్యేదానికి ఒక 10 minutes పట్టిద్ది గౌరీకొండకి. సో ఆఫ్టర్ రీచింగ్ గౌరీకొండ్ విల్ డైరెక్ట్లీ ట్రెక్కింగ్ టు కేదార్నాథ్. సో సమ్ guy came now. He is charging for parking. How much? I don't know how much. But he took the slip as well. గాయస్, స్ట్రీట్స్ ఆఫ్ సోన్ప్రయాగ్ మొత్తం హోటల్సే అనమాట ఇవి. మేము ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ముందరికి వెళ్తే సోన్ప్రయాగ్ నుంచి మనకి ట్యాక్సీస్ అయితే అవైలబుల్ ఉంటాయి గౌరీకొండకి. సో గౌరీకొండ నాకు తెలిసి ఒక 30 to 50 rupees ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ అంతే. అండ్ అక్కడ నుంచి అయితే మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో లొకేషన్ అయితే ఇది గైస్. ఇది సోన్ప్రయాగ్ టు గౌరీకొండ మెయిన్ రోడ్ అనమాట. సో మీకేమన్నా కావాలనుకోండి, లైక్ స్వెటర్స్ కానివ్వండి, మఫ్లర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఈ స్ట్రీట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇది గౌరీకొండకి వెళ్ళే రోడ్లోనే ఉంటాయన్నమాట, ఆన్ ది వేలో. సో మీరు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది లొకేషన్, ఇది మెయిన్ రోడ్ అనమాట, సోన్ప్రయాగ్ టు గౌరీకొండ. గైస్, ఇది గౌరీకొండ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మేము ఇప్పుడే క్యాబ్స్తో ఈ ట్యాక్సీస్లో అయితే వచ్చినాము ఈ రోడ్లో. సో ఇదే అనమాట రోడ్డు. సో కొంచెం దూరం నడిస్తే గౌరీకొండ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అండ్ ఈ స్టిక్స్ కూడా తీసుకున్నాం, ఇవి ఉపయోగపడుతుంది అనేసి ట్రెక్కింగ్ కాబట్టి. అండ్ ఇక్కడ సోన్ప్రయాగ్ నుంచి ట్యాక్సీ 50 rupees పర్ పర్సన్ తీసుకుంటున్నాడు. సో వీళ్ళైతే కమర్షియల్. అండ్ ఇందాక చిన్న గొడవ కూడా జరిగింది. బట్ ఫైన్, మనము చూసేదానికి వచ్చాం కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. అండ్ స్టిక్స్ కూడా మాకు 100కి 4 ఇచ్చారు కాబట్టి ఇబ్బంది లేదు. సో మీరు కూడా ఇలాగైతే ప్లాన్ చేసుకోండి. గైస్, ఇది కేదార్నాథ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట గౌరీకొండలో. సో ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్. సో ఇటు సైడ్ అయితే వచ్చాం నడుచుకుంటా. ఇదైతే మనకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. కేదార్నాథ్ పేదల్ మార్గ్ ప్రవేశ్. గైస్, ఫుల్ ట్రెక్కింగ్. అస్సలు బ్యాగ్ తగిలించుకొని ఎక్కాలంటే ఈ స్టిక్ లేనిదే పని జరగదు. స్టిక్ ఖచ్చితంగా ఉండాలి. షూస్ కూడా మ్యాండేటరీ. గైస్, చూస్తున్నారుగా హిమాలయాస్. సో మేము గౌరీకొండ నుంచి ఇప్పుడు జస్ట్ ఒక 3 kilometers కూడా వచ్చుండం అంతే. సో మాకు ఈ వ్యూ అయితే కనపడింది. సో ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది. ట్రెక్కింగ్ షూస్ అండ్ స్టిక్స్ ఆర్ మ్యాండేటరీ. ఇందాక ఫోన్ చేసి
వాయిస్ నాకే వినపడుతుంది, మీ వాయిస్ అసలు వినపడట్లా. హాయ్ గాయ్స్. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో నా వెనకాల కనబడుతున్నాం కదా, ఇది మొత్తం హిమాలయాస్. సో ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. గైస్, వెళ్ళే కొద్దికి కొండ హైట్ పెరిగిపోతుంది అనమాట భయంకరంగా. అసలు చాలా చాలా హైట్ అయితే ఉంది. ఇదిగో చూడండి, మీకు కూడా చూపిస్తాను. సో ఇలాగైతే ఉందన్నమాట కొండ హైటు. సో మేము సెప్టెంబర్ కాబట్టి ఫుల్ కూల్ ఉంది, అసలు ఎండ అయితే లేదు. కానీ ఏకైతే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతున్నాం. గైస్ చూస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ టాప్ అయితే రీచ్ అయిపోయాం. సో ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇక్కడ లోకల్స్ అడిగితే ఏం చెప్తున్నారంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి 8 hours అన్న పట్టిద్దంట. సో ఆల్మోస్ట్ 5:30 టైం. 5:30కే ఇక్కడ ఫుల్ ఏం లేదు, ఇక్కడ మొత్తం లైట్స్ వేసేసారు, ఫుల్ మంచి అనమాట 5:30కే. సో మీరు రావాలన్నా, ఒకవేళ స్టార్ట్ అవ్వాలన్నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి, డే టైంలోనే రీచ్ అయిపోతారు. అండ్ స్టేస్ అయితే ప్రయర్గానే బుక్ చేసేసుకునేయండి. ప్రయర్గా బుక్ చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. గైస్ ఇది 6:15 అయ్యింది టైము, 6:15. సో మేము ఇంకా బేస్ క్యాంప్కి అయితే వెళ్తున్నాం. సో మా వాడికి అయితే ఇచ్చేసారు, నేను ముందర అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను కదా సాయి కృష్ణ. మా వాడికి లగేజ్ ఇచ్చేసారు, నా వల్ల కాలేదు. నాకు లైట్గా కొంచెం హార్ట్ కింద పెయిన్ వచ్చిందనమాట. సో మా వాడికి ఇచ్చేసా, మా వాడు తీసుకుంటా అన్నాడు. బట్ ట్రెక్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంది గాయస్, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో మీరు వచ్చేవాళ్ళు అయితే ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఫిట్నెస్ అన్నీ చూసుకొని రండి, లేకపోతే కష్టం. అండ్ అక్కడ కనబడుతుంది పైన, అదే బేస్ క్యాంప్ అనమాట. సో బేస్ క్యాంప్ నుంచి మళ్ళీ కేదార్నాథ్కి 2 kilometers ఉంటుంది. సో మేము నైట్ అయితే ఇక్కడే స్టే చేయబోతున్నాం బేస్ క్యాంప్లో. సో బేస్ క్యాంప్లో రూమ్ తీసుకునేసి లగేజ్ అంతా అక్కడే పెట్టేసుకుంటాం. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి విల్ గో డైరెక్ట్లీ టు కేదార్నాథ్. అండ్ కేదార్నాథ్లో అక్కడ స్పెండ్ చేసేసి టైం అంతా అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు లగేజ్ తీసుకొని వచ్చేస్తాం.